హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. మీ అందరికీ తెలుసు కదా, ఆశా కార్యకర్తల పోస్టులు అనేవి చాలా డిస్టిక్లో అయితే పడుతున్నాయి. మీరు ఏ డిస్టిక్ అనేది మెన్షన్ చేస్తే కామెంట్ సెక్షన్లో ఆ డిస్టిక్ పడినమ్మటే మేమైతే తెలియచేస్తాము. మీరు మన ఛానల్ రెగ్యులర్గా అప్డేట్గా ఫాలో అవుతూ ఉండండి. సో మీకు ఏ డిస్టిక్ పడినా కూడా తెలుస్తూ ఉంటుంది. ఈ రోజైతే అండి ఆశా కార్యకర్తల పోస్ట్ అప్లై చేసుకోవడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసేపటికి మీకు జూన్ 25th టైం అయితే ఇచ్చారు. లాస్ట్ డేట్ వచ్చేసేపటికి 30th ఇచ్చారు. ఓన్లీ 5 days మాత్రమే టైం ఇచ్చారు. ఆ 5 daysలో కూడా సండే ఒక హాలిడే అయితే ఉంది. ఆ సండే రోజు అయితే మీకు అప్లికేషన్ ఫామ్ తీసుకోరు. ఇప్పుడు మీకు ఒకవేళ మీరు అప్లై చేసినట్టే మీరు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది మీకు జూలై 5వ తారీఖు కల్లా వచ్చేస్తుంది. జస్ట్ వితిన్ ఒక 10 daysలో మీరు పోస్టింగ్లు అయితే ఉంటారు సెలెక్ట్ అయితే. సో ఇవన్నీ పోస్టులు కూడా మనకి అనంతపురం జిల్లా నుంచి అయితే రిలీజ్ అయ్యి ఆశా కార్యకర్తల పోస్టులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కమ్యూనిటీ ప్రొఫెషనల్ హెల్త్ మిషన్ NHM పథకంలో భాగంగా అనంతపురం జిల్లా రూరల్ అండ్ అర్బన్ ప్రాంతాల్లో 58 ఆశా కార్యకర్తల పోస్టుల కోసం మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ 30th రోజు అయితే టైం అయితే ఇచ్చారు. చూసుకోండి, మీరు ఓన్లీ 5 days టైం ఇచ్చారు. దాంట్లో ఆదివారం వచ్చింది. అప్పుడు ఆదివారం రోజు మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయలేరు. ఇక్కడ ఖాళీగా ఉన్న సచివాలయాలు ఇచ్చారు కొన్ని. ఆ సచివాలయాలకు వెళ్ళి మీరు దరఖాస్తు చేసుకోవాలని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ మీకు అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు ఏంటంటే, వీటిని అప్లై చేసుకోవడానికి ఆశా కార్యకర్తలు తప్పనిసరిగా మహిళా అభ్యర్థి సంబంధిత గ్రామ్ వార్డు నివసిస్తూ 25 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వితంతువులు, విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయిన లేదా నిరాశ్రయ మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి. తెలుగు బాగా చదవడం, రాయడం తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుద్ధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం వంటి సమస్యలపై అవగాహన ఉండాలి. ఇక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలి అంటే, మీరు ఏ అప్లికేషన్ ఫామ్తో పాటు ఇవన్నీ కూడా అటాచ్ చేయాల్సి అయితే ఉంటుంది. నివాస ధృవీకరణ పత్రము, తహసీల్దార్ ద్వారా ఇచ్చినది, మీకు 10th క్లాస్ సర్టిఫికెట్, ఒకవేళ వితంతు విడాకులు పొందిన వాళ్ళైతే ఆ సర్టిఫికెట్ ఉండాలి. ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్ పుస్తకం, ఓటర్ కార్డు, రేషన్ కార్డు ఏదైనా కంపల్సరీ అయితే ఉండాలి. ఇక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు కదా, ఈ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ తీసుకొని మీరు పైన చెప్పిన సర్టిఫికేట్స్ అన్నీ కూడా అటాచ్ చేసి మీ దగ్గరలో ఉన్న సచివాలయం, ఇక్కడ కొన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి కదా, ఆ సచివాలయంలో సబ్మిట్ అయితే చేయాలి. జస్ట్ 5 days మాత్రమే టైం అయితే ఇచ్చారు. ఇమీడియట్గా చూసుకొని అప్లై చేసుకోండి. 30th అనేది లాస్ట్ డేట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా మీకు ధృవీకరణ ఇవన్నీ కూడా ప్రింట్అవుట్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ అయితే చేస్తాను, లేదా లింక్ అని కామెంట్ చేసినా మీకు డైరెక్ట్గా నేను లింక్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. మీ డిస్ట్రిక్ట్స్ మాత్రం మాకు తెలియచేయండి. సో ఒకవేళ పడినమ్మటే మేమైతే తెలియచేస్తాము. ఇక్కడ వచ్చేసేపాటికి అనంతపురం డిస్టిక్లో ఆశా వర్కర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా క్లియర్గా ఇచ్చారు. కుడైర్, నారపల్ల, ఎర్రగుంట, ఆత్మకూరు ఇలా చాలా పోస్టులు అయితే ఉన్నాయి. సో చాలా సచివాలయాలు అయితే పోస్టులు అయితే ఉన్నాయి. అనంతపురం డిస్టిక్లో మొత్తం 58 వేకెన్సీస్ ఉన్నాయి కదా, దాంట్లో గుంతకల్లు, అనంతపురము, గూటి, ఏటీపీ, రాయగూడెం అని చాలా ఉన్నాయి. ఒక 58 వేకెన్సీస్. 58 కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా ఉన్నాయి. సో మీరు చూసుకొని మీ ఊరు ఎక్కడుందో చూసుకొని దాన్ని ఆశా కార్యకర్తల పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు అప్డేటు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా ఎవరికైనా యూస్ఫుల్ అనుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.